సార్ జర నన్ను యాది పెట్టుకో సార్ ఈ తాపకన్నా చూడుర్రి అన్న నీకు పెద్ద సార్ కాడ పతార ఉందటగానే జర నా పేరు చెప్పరాదే ఏదన్నా ఉంటే చూస్తా గాని అక్క నిన్ను నమ్ముకొని ఉన్నక్క ఈ తాపకన్నా నాకు న్యాయం చేయాలి సార్ అప్పుడే జరంత మిస్ అయింది ఇప్పుడు కనుక రాకుంటే ఇక నా జిందకు ఆగమైనట్టే అంత మీ చేతుల్నే ఉన్నా చెప్తున్నా అరే ఎన్ని మాట్లాడుగుతావు తమ్మి మస్తు మంది లైన్లు ఉన్నారు కష్టమే ఇగో గిట్లుంటుండే బీఆర్ఎస్ పార్టీల టికెట్ల పైరవులు కానీ ఇప్పుడు ఇగో గిట్లా 16 టికెట్లు వంచుడు ఒక ఎత్తు అయితే వరంగల్ టికెట్ ఇచ్చుడు ఒక ఎత్తు అయింది పో. సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ సార్ కు 3వ పారి టికెట్ ఇచ్చుడు అధ్యక్షుల వారికి ఇష్టం లేక కొత్తోళ్ళని దేవులాడిండు. ఎమ్మెల్యే కొడిన ఆరూరు రమేష్ సార్ నిలబెట్టడానికి సార్ వాట తనలాట చిన్నగా లేదు. బీజేపీలకు దుంకుతుండని తెలిసి ఇంటికి పోయి ఎర్రబెల్లి సార్ ఎత్తుకొచ్చి కాలర ఊకుండా పెట్టినా తొవ్వ కడ్డం పడి బయటికి గుంజిరి కమలం కార్యకర్తలు. ఆడ తప్పించుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చి నీకే టికెట్ ఇస్తామని కేసీఆర్ సారు నాకు వద్దంటే వద్దని రమేష్ సారు. ఆఖరికి ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ బిడ్డే కావ్యక్కకు టికెట్ ఇచ్చిరు అందరితోటి మాట్లాడి. అక్క కూడా పార్టీలో మంచిగానే తిరిగినట్టు తిరిగి అవినీతి భూ కబ్జాలు ఫోన్ ట్యాపింగ్లు లిక్కర్ స్కామ్లతోటి పబ్లిక్ లో పార్టీకి పతార లేకుండా అయ్యింది. గిసొంటి పార్టీలో నేను ఉండనంటే ఉండనని రాజీనామా పెట్టే వరకు బిత్తరపోయినరు బీఆర్ఎస్ లీడర్లు. కారు గుర్తు మీద పోటీ ఏనంటే చేయమని ఈమె కాంగ్రెస్ లకు పోయి టికెట్ తెచ్చుకుంటుంటే ఆయన బీజేపీలో చేరికై ఎంపీగా నిలబడ్డాడు. ఇక ఇప్పుడు ఎవరికి టికెట్ ఇవ్వాలనో తెలియక నెత్తి పట్టుకునే కథ అవుతుందట అధ్యక్షుల వారికి. ఆఖరికి దూరం పెట్టిన రాజన్ననే దిక్కయ్యేటట్టుండు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సార్ను కాదని కడియం సార్ కు టికెట్ ఇస్తే రాజన్న నారాజై రాజీనామా పెట్టి కాంగ్రెస్ తో దోవలాడి ఎంపీ టికెట్ పట్టాలి అనుకున్నాడు. ఇంతలే కడియం సార్ కాంగ్రెస్ లకు వస్తుండే వరకు రాజన్నను మళ్ళా కారెక్కించుకునే పనులు ఉన్నారు. చూస్తుంటే స్టేషన్ గన్పూర్ కాల్ నుండి కొట్లాడిన కడియం సారు రాజయ్య సారు ఇప్పుడు వరంగల్ ఎంపీ సీట్ కోసం కొట్లాడేటట్టున్నారు పో.